అందరికి శనార్థులలో నేను మీ పల్లె ప్రవీణ్. ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ సూటిగా శుతి లేకుండా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తా. వెల్కమ్ టు ఆషాఢం. కాయింది ఆషాఢం పోయింది, ఇక శ్రావణం వచ్చింది కదా. మనం చెర్లాలకు ఇప్పుడే చూపించినాం కదా. 6 అంతరాల 7 అంతరాల బోనాలు చూసుకొని చెర్లాలు ధూమ్ ధామ్ దుస్కు పటాకన్నాము కదా. ఇక ఇక్కడ ఎప్పట్లాకనే ఇప్పుడు సరూర్ నగర్ చెరువు కట్టకు వచ్చినాము. ఇక ఈసారి జోగిని మాతల బోనాలు లేకపోయినా కూడా ఒక డ్యాన్సులు కానీ మన పలహార బండ్లు కానీ మనకు అదృష్టం దొరికినాయి. బోనాలు తీయలేకపోయినా కూడా మరి ఇక్కడ అన్నగారు మల్లేష్ అన్నగారు, అదేవిధంగా పోతరాజు టీము మన మహిళల డ్యాన్సులు శివశక్తి డ్యాన్సులు చూస్తున్నారు కదా. పాపం ఎంతో కష్టపడుతుంటారు. పోతరాజులు లేనిదే అమ్మవారు బయటికి వెళ్ళదు. అమ్మవారు వెళ్ళాలంటే పోతలింగన్న కాలు గజ్జ కదలాల్సిందే. అమ్మవారు బయటికి వెళ్ళాలంటే ఈ యొక్క శివశక్తుల ఆటలు ఆడాల్సిందే. పాపం ఎక్కడ పుట్టినారో ఎక్కడ పెరిగినారో తెలియదు. ఆడబిడ్డలుగా మహిళా శక్తులు నెత్తి మీద బోనాలు లేకుండా కూడా అందంగా ఆ అర్ధనాగేశ్వరు శివుడు పార్వతి కలిగినటువంటి మహిళా రూపంలో కూడా ఉన్నారు. ఇక తెలుసు కదా, మనసు మలేషియా అయినా దమ్ము దుబాయ్ అయినా పల్లె ప్రవీణ్ ఎప్పుడు తక్కువ చూపించుడు ఎక్కువ. ఇలా మనం అన్నతోని మహేష్ అన్నతోని మనం మాట్లాడదాము. మరి ఇలా పలహారం బండి తీస్తున్నాడు. పలహారం బండి ఎప్పటి నుంచి తీస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది వీళ్ళతో మాట్లాడిద్దాం. అన్న నమస్తే. మరి ముందుగా మీకు శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పలహార బండి ఎప్పటి నుంచి తీస్తున్నారు? దాదాపు 5 years నుంచి తీస్తున్నాం మేము. ఓకే. సాధారణంగా పలహార బండి తీయాలంటే ఏదన్నా మొక్కుబడి ఉంటుంది, లేదంటే అమ్మవారు కళలు కనిపించడం ఉంటుంది, లేదంటే ఇంట్లో ఆచారంగా ఏదైనా వస్తువు కానీ ఏదన్నా రూపంలో అమ్మవారు వెలిసి ఉంటుంది. మరి మీకు ఎట్లా పలహారం బండి ఎందుకు తీయాలనిపించింది? మనం పుట్టి పెరిగింది ఈ ఏరియాలోనే. ఓకే. మనం అమ్మవారిని మనం చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇంకా మనం ఇప్పుడు ఒక స్థాయికి వచ్చినాం కాబట్టి మా ముందు ఇంకా పెద్ద చేయాలని అనుకుంటున్నాం. ఓకే. అమ్మవారి పలహారం బండి తీసినాక మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, కళలు ఏమన్నా కనిపిస్తుందా మీకు? చాలా అద్భుతంగా జరుగుతుంది. ఓకే. సో ఇంకా కొనసాగిస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక పోతరాజులు పూసల బస్తీ మన సైదాబాదు అన్న పేరు సతీష్ అన్న అంటేనే సైదాబాద్ అంటేనే సతీష్ అన్న. పూసల బస్తీ పూసలు కట్టిండు నిండుగా అన్న శనార్థి. ఇక పోతలింగన్న అంటే ఒక ఆట పాట ధూమ్ ధామ్ దరు కాళ్ళ గజల గలం. ఇక అన్న నమస్తే. శనార్థి మీ అందరికీ కూడా మన భాషలో శనార్థి అంటాము శివగణాదులకు. ఇక మీరు పోతరాజు ఎప్పటి నుంచి వేస్తున్నారు, అసలు ఎందుకు వేస్తున్నారు, వంశపరంగా ఉన్నదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీ ఇంట్రడక్షన్ ఇచ్చి ఒక్క మాట చిన్న మాట మా పిల్లలకు చెప్పుర్రి. అన్న మేము 2015 నుంచి వేస్తున్నాము. మా వంశపరంగానే ఉంది, సాగుతుంది, సాగనిస్తూనే ఉంటాం. ఇది ఏంటంటే మా వంశపరాటం. అమ్మవారు మాకు ఎల్లకాలం మంచి చూడాలి, మంచి చూస్తూనే ఉంటుంది. అందుకే కావాలని కాదు, కావాల్సుకొని కూడా కాదు, అమ్మవారు ఎప్పుడు ఎల్లకాలం ఉండాలని చెప్పి మేము అమ్మవారి దీవెనతోని ఎల్లకాలం మేము వేస్తూనే ఉంటాం. ఓకే. ఇది ఎన్నో సంవత్సరం? ఈ అన్న దగ్గర ఏవాటి ఎన్నో సంవత్సరం? అన్న దగ్గర ఏవాటి మేము 5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి వేస్తున్నాము. అన్న ఏ రోజు కానీ అన్నకి ఎప్పుడు కానీ మంచి జరుగుతుంది, మంచి జరగాలని కోరుకుంటున్నాము. మా అన్న మా ఆశిష్యులు అన్నకి ఎల్లకాలం ఉండాలని, మల్లేష్ అన్నకి ఎప్పుడైనా సరే మేము దండ అన్నీ ఉంటామని చెప్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇదంతా మన టీమే కదా. మీ అందరికీ కూడా శనార్థులు అన్న. మిమ్మల్ని చూస్తున్నా నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకనంటే పోతలింగ దయాలు పెట్టినట్టు లెన్స్ పెట్టుకోవడం, ఎర్ర పనులు పెట్టుకోవడం ఉన్నది. కానీ ప్రకృతికి అందమైనది ఈ యొక్క ప్రకృతి పర్యావరణ పరిరక్షణ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక ప్రపంచం అంతా గత్తరు వచ్చినప్పుడు పసుపు కుంకుమ బండారి తలుతాయి. అమ్మవారు ఎట్లా శాంతి ఇచ్చిందో పోతరాజు కూడా పసుపు ఎప్పుడు ఏ పండుగలు చేసినా కూడా మనం వెస్ట్రన్ కల్చర్కి వ్యతిరేకమన్నా న్యాచురల్ కల్చర్కి ఎప్పుడు ముందుంటాం. కాబట్టి పల్లె ప్రవీణ్ అంటే నన్ను కూడా గుర్తుపడతారు మీరు. తీన్మార్ పల్లె ప్రవీణ్ అంటారు. ఇక మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా మేము ఖచ్చితంగా ప్రవీణ్ తమ్ముడు అన్నా సరే అన్నా సరే మేము ముందడు ఉంటాము. మన ఫౌండేషన్ ద్వారా కూడా పోతరాజులకు ఐడి కార్డులు వచ్చినాయన్నా మీకు? వచ్చినాయా గవర్నమెంట్ నుంచి? అయితే సంతోషం. గవర్నమెంట్ ప్రోగ్రాములు చేస్తున్నారా? గవర్నమెంట్ నుంచి ఐడి కార్డులు ఉన్నాయి, పిల్లల క్వాలిఫికేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్న. ఏం లేదు, మాకు టెన్షన్ అనేది లేదు. గవర్నమెంట్ నుంచి అన్నీ ఉన్నాయి. సో గవర్నమెంట్ నుంచి సహకారం అందిస్తుందంట. సంతోషము.